కరోనా తర్వాత టూరిజం మీదన బాగా ఆసక్తి. ఎక్కడికో చోటకి వెళ్దాం, ఏదో ఒకటి చూద్దాం అనేటటువంటి ఆసక్తి జనంలో పెరిగింది. అది ఒక ఎత్తైతే, మన వాళ్ళు పిల్లలు వీళ్ళందరూ విదేశాల్లో ఉండి, అక్కడికెళ్ళి చూసొద్దాం అనుకునేవాళ్ళు. లేదా జీవితంలో ఓసారి ఫారెన్ ట్రిప్ ఎయ్యాలబ్బా! అని చూసొద్దాం అనుకునేవాళ్ళు పెరిగిపోయారు. ఇలా 2025లో ఇండియా నుంచి 3.3 కోట్ల మంది విదేశాలెళ్లారు. విదేశాలంటే మినిమమ్ రూ. 1,00,000 మాక్సిమం 5, 10, 15, 20 లక్షలు కూడా అవుతది. విదేశీ టూర్ అంటే. టూరిస్ట్‌గా ఎంజాయ్ చేయాలంటే డబ్బులెక్కువవుతాయి. అక్కడ మన బంధువులు ఎవరో ఉంటే గనక కొంత ఖర్చు తగ్గుతుంది. ఛార్జీల వరకు సరిపోతుంది. ఆ లోకల్ ఖర్చులవుతాయి. అయితే విచిత్రం ఏంటంటే, అంటే అది బాగా సంపాదన ఉన్నోళ్ళే కదా చేసేది. మన దేశంలో రూ. 2,00,00,000 లోపు ఆదాయాన్ని చూపెట్టి ఇన్‌కమ్ టాక్స్ కడుతున్నటువంటి వాళ్ళు 2,00,00,000 కంటే కూడా ఈ విదేశీ పర్యటనల సంఖ్య ఎక్కువుంది. ఇప్పుడు ఇన్‌కమ్ టాక్స్ ఈ లెక్క చూస్తోంది. విదేశాలు వెళ్ళినటువంటి వాళ్ళ ఒరిజినల్ సంపాదన ఎంత అన్నటువంటిది.